అందరికీ స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. రాయలసీమ ప్రగతికి దిక్సూచి కడప ఉప్పు పరిశ్రమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మీడియా సమావేశం. మెగాఫోన్ పట్టిన రాక్ ఘనంగా పూజా కార్యక్రమాలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన మూసీ నది గురించి మాట్లాడినప్పుడల్లా వికారాబాద్ జిల్లా వాసిగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మూసీ నదిని కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి 55 కిలోమీటర్ల మేరనే నేను పునర్జీవం కల్పిస్తా, లేకుంటే సుందరీకరణ చేస్తా, దాన్ని ఒక ఎకనామికల్ జోన్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటూ ఈరోజు ఆయన ఏ జిల్లా నుండి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, వికారాబాద్ జిల్లాలోనే ఉంది కొడంగల్ నియోజకవర్గం. ఈరోజు అలాంటి వికారాబాద్లో పుట్టినటువంటి, అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి మూసీ నదిని అక్కడనే చంపుతూ, అక్కడనే మురికిగా చేస్తూ, ఈరోజు వికారాబాద్లో ఉన్నటువంటి మొత్తం మురుగు మొత్తం కూడా మూసీ నదిలో కలుస్తుంది. అక్కడ ఒక ఎస్టీపీ గత ప్రభుత్వంలో ఎస్టీపీ నడుస్తుండే. ఎస్టీపీ ద్వారా శుద్ధి అయిన తర్వాత వికారాబాద్ మురుగునీరు శుద్ధి అయిన తర్వాత మూసీలో కలిసేది. కానీ ఈరోజు శుద్ధి కాకుండా డైరెక్ట్గా వికారాబాద్లో ఉండేటటువంటి మురుగంతా కూడా మూసీ నదిలో, అంటే ఎక్కడైతే మూసీ ప్రారంభమవుతుందో ఆదిలోనే మురికి నదిగా మారుతున్నటువంటి మూసీని ఒక 1 కోటి రూపాయలు పెడితే ఎస్టీపీ ప్లాంట్ పునరుద్ధరణ అవుతుంది. అక్కడ 1 కోటి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి హైదరాబాద్లో మొత్తం 1.5 కోట్లు పెట్టి మూసీని సుందరీకరిస్తా అంటే, ప్రతి సందర్భంలో వికారాబాద్ జిల్లా వాసిగా ఆయన వికారాబాద్లో చాలా మాటలు చెప్పిండు. గతంలో ఎన్నికలకు వచ్చిన సందర్భంలో నేను ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రి అవుతున్నా, ఈ జిల్లా రూపురేఖలు మారుస్తా అన్నాడు. కానీ ఆ జిల్లాకు వికారాబాద్కు 1 రూపాయి కేటాయించిన పాపాన పోలేడు రేవంత్ రెడ్డి గారు. మేము అడుగుతున్న మూసీని నువ్వు సుందరీకరించాలనుకుంటే, మూసీని ఎక్కడైతే జన్మస్థానం ఉందో వికారాబాద్ నుండి అనంతగిరి నుండి నువ్వు సుందరీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే దామగుండం కావచ్చు, అనంతగిరి అడవులు కావచ్చు, దామగుండాన్ని మొత్తం కూడానేమో నేవీ రాడర్ స్టేషన్కి అప్పచెప్పిండు. అనంతగిరి కొండల్ని మొత్తం కూడా ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి వెల్నెస్ సెంటర్ పేరుతోని అప్పచెప్పేసేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఆ అనంతగిరిలో ఉండేటటువంటి వనమూలికల ద్వారా అక్కడ పడ్డటువంటి వర్షంతో ఆయుర్వేదిక గుణాలతోనే వచ్చేటటువంటి నీళ్ళను మొత్తం కూడా ఆదిలోనే అంతం చేస్తూ హైదరాబాద్ వచ్చి ప్రజలని ఈరోజు మూసి పక్కకున్నటువంటి వాళ్ళనంతా బఫర్ జోన్ పేరు మీద నిర్వాసితులను చేసి అక్కడ లక్షల కోట్లని ఆ భూమిని తాకట్టు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి దీనికి తప్పకుండా మూసి సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వంలోనే కూడా 31 ఎస్టీపీలు మేము దాన్ని నిర్మించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. ఉందని లోకేష్ గారితో చెప్పించాల్సిన బాధ్యత యాజ్ ఏ తండ్రిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎంత అన్యాయం అండి ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఇవాళ మనకి వెలుగులోకి వచ్చిన ఘటనలు ఇవి. అసలు వెలుగులోకి రాని ఎన్ని ఘటనలు జరుగుతున్నాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ రాజమండ్రిలో స్థానికంగా ఒక సెట్టిబలిజా యువకుడి పైన తీసుకుని వచ్చి పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి టెర్రరిస్ట్ లాగా రోడ్డు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అతని పైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈ డిపార్ట్మెంట్కి. మీరు చీటికి మాటికి ప్రభుత్వ కక్ష సాధింపులు చెయ్యొద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీరు మాటికి స్టేషన్లకు పిలిపించొద్దని కూడా చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇవాళ ప్రచారాలు చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్, వీళ్ళే తీస్తారు రౌడీ షీటర్లు, మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఏ రౌడీ షీటర్ని అరెస్ట్ చేస్తే తప్ప అని. నేను అడుగుతా ఉన్నా, 2 కేసులు ఉన్న వ్యక్తి పైన అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది కాక
ఇవాళ నారా లోకేష్ గారు అవలంబించే రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదండి, ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దీనిపైన గౌరవం లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ పట్టుకోవడం, ఆ రెడ్ బుక్లో నోటికొచ్చిన మాటలు మాట్లాడడం. ఆ రెడ్ బుక్నే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐపీసీ సెక్షన్ని పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ సెక్షన్ని మీరు అవలంబిస్తున్నారు. ఐపీసీ సెక్షన్లో ఒక గాలికి వదిలేశారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ సెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సరే, ఐపీసీది బిఎన్ఎస్గా మారింది, బిఎన్ఎస్ సెక్షన్స్ని అవలంబించాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నా. దాన్నే అలుసుగా తీసుకుని ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలండి, యువత ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి. మరి నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుని ఆయన బుక్ పట్టుకుని మాట్లాడిన మాటలు ఏంటండి? రెడ్ బుక్ పట్టుకుని కడ్రాయర్తో నడిపిస్తా, కడ్రాయర్తో పరిగెట్టిస్తా. ఏ జగన్ లండన్ దేనికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు అని ఆ బీప్ మాటలు. ఇతను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండి, ఇతను మాట్లాడచ్చా? బూతులు మాట్లాడచ్చా? ఏం మాట్లాడావు? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరో చూడలేదని అనుకుంటున్నావా బాబు నారా లోకేష్? నువ్వు జగన్ గారి గురించి లండన్ వెళ్ళినప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడావు? ఆ మాట నేను ఉచ్చరించగలను, కానీ సభ్య సమాజం ఒప్పుకోదు. రాయలసీమ ప్రగతికి దిక్సూచి కడప ఉక్కు పరిశ్రమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతూ ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు 10,000 ఎకరాలను అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను ధారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుకు కానీ పేర్చుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వచ్చే 5 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తాను. అది నిర్మించకపోతే 2024 ఎన్నికల్లో నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయను, ఓట్లు కూడా అడగనని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ప్రమాణం చేయడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పము మా వంశం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు అష్టవంకర్లు తిప్పడం జరిగింది. రెండు మాటలు 2019లో ఒకసారి, 2023లో ఒకసారి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి కనీసం ఒక చిన్న ఇటుకరాయి కూడా అక్కడ వేయలేదు, ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వని దుస్థితితో రాయలసీమ ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ర్యాపో 23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత శ్రవంతి రవికిషోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా రామ్ తండ్రి
మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ర్యాపో సినిమాటిక్స్ అనే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో రామ్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో ది లోన్ వోల్ఫ్ జర్నీ బిగిన్స్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. దీన్ని బట్టి ఇదొక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాకు భారీ టెక్నికల్ టీం పనిచేయనుండడం విశేషం. ప్రముఖ సినిమాటోగ్రఫర్ తిరు కెమెరా బాధ్యతలు చేపట్టగా స్టార్ ఫైటర్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ సజావుగా జరగాలి. ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడులో బూత్ నెంబర్ 189లో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు సవరణల ప్రక్రియను స్వయంగా పరిశీలించి కుటుంబ సభ్యులకు బూత్ లెవెల్ అధికారులతో బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనది. అర్హులు ఎవరు ఓటరు నమోదు కాకుండా మిగిలిపోకూడదని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా సాగేలా చూడాలని, అక్కడున్న బిఎల్ఓ మరియు బిఎల్ఏలకు తగు సూచనలు చేసి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఆ రివిజన్లో ఓటర్స్ని 2002 ఓటర్ లిస్టుతో 2026 ఓటర్ లిస్టుతో సరిచూసి 2 చోట్ల కూడా పేర్లు ఉన్నట్లయితే వారికి కేవలం ఒక రీసెంట్ ఫోటో, మొబైల్ నంబరు, సంతకం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2 చోట్ల కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా 2002లో పేరుండి 2026లో లేకపోయినా, లేదా 2026లో పేరుండి 2002లో లేకపోయినా మ్యాపింగ్ కాలేదు కాబట్టి వాళ్ళకు మాత్రం ఒక గుర్తింపు కార్డు, అది ఆధారే ఇవ్వాలని ఏం లేదు, ఆధార్ ఆప్షన్. ఎందుకంటే చాలామందికి ఆధార్ ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆధార్ ప్లేస్లో వాళ్ళకి ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి, గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ పొందినా, లేదా ఒక డీఫార్మ్ పట్టా పొంది ఉన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితే చాలు, జిరాక్స్ కార్డు. సో ఈ రకంగా చేసి వాళ్ళు కూడా రీసెంట్ ఫోటో ఇచ్చి సంతకం పెడితే సరిపోతుంది, మొబైల్ నంబర్ ఇచ్చి. ఈ చిన్న ప్రాసెస్ అయితే ఇక్కడ బిఎల్ఓలు ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సినటువంటి బిఎల్ఓస్ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోక ఇప్పటి వరకు నేను చూసింది, కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, ఫస్ట్ ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వివరించాలి. ఇదో ఈ ఫారంలో ఈ కాలమ్స్లో ఇది ఫిలప్ చేయాలి, ఈ కాలంలో ఇది ఫిలప్ చేయాలి, మీకు తెలిసినంత వరకు మీరు ఫిలప్ చేయండి, మీకు తెలియకపోతే మళ్ళీ మేము వచ్చి ఫిలప్ చేస్తామని మాట చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, బిఎల్ఏలు పొలిటికల్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పర్మిషన్ మేరకే వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్. సో వాళ్ళని మాట్లాడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటువంటిది చేయాలి. అంతే తప్ప వాళ్ళ మీటింగ్కి వీళ్ళు హాజరు కావాల్సిన పని లేదు, వీళ్ళ మీటింగ్కి వాళ్ళు హాజరు కావాల్సిన పని లేదు. పొలిటికల్గా అది సరిపోదు. కానీ రిగార్డింగ్ ఎలక్ట్రాల్కి సంబంధించి ఓటర్ యొక్క విషయాలు తెలుసుకునే విషయంలో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు ఆ ఇంటి దగ్గర ఉంటేనే బిఎల్ఓకి తెలియని విషయాలు బిఎల్ఏ చెప్పగలడు. బిఎల్ఏ చెప్పినవన్నీ బిఎల్ఓ వినాలని కూడా ఏం లేదు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు అప్పటికప్పుడే రాస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఫారాలు ఇవ్వడం అనేది 100% అయిపోయింది. కానీ ఫారాలు నింపి తిరిగి తీసుకొని డిజిటలైజ్ చేయడం మాత్రం 10% కూడా మించలేదు.
ఎందుకంటే 7.2% ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ, ఇంకున్నది మనకు 15 రోజులు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల కల త్వరలోనే నెరవేరనున్నది. సోమవారం రోజు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులతో కలిసి కోర్టు ఏర్పాటు చేయనున్న భవనంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవరకద్ర, కౌకుంట్ల, చిన్న చింతకుంట మండలాలకు చెందిన ప్రజలు కేసుల విషయంలో ఆత్మకూరు వెళ్లవలసి వచ్చేది. చాలా దూరం కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో కోర్టు మంజూరు కావడం జరిగింది. జూలై 2వ తేదీన కోర్టును ప్రారంభిస్తామని తెలిపారు. ప్రారంభించిన రోజే ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. గత పాలకులు దేవరకద్ర నియోజకవర్గాన్ని కేంద్రాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్, కొత్త మున్సిపాలిటీలు, 100 పడకల ఆసుపత్రి వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు ఏ చిన్న విషయానికైనా మహబూబ్నగర్ పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు చిన్న చింతకుంట వాళ్ళు కానీ, అడ్డాకుల వాళ్ళు కానీ, ముసాపేట వాళ్ళు కానీ, అదేవిధంగా దేవరకద్ర, కౌకుంట మండలాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మహబూబ్నగర్ వరకు పోయి కేసులకు సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేసు అయిపోయే వరకు అక్కడే ఉండి, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళ కష్టాలకు ఈరోజు తెరదించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ దేవరకద్ర అంటే ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జనరల్గా ఎక్కడైనా మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి. కానీ మా దేవరకద్ర దురదృష్టం ఏంటంటే గత పాలకులు 2014 నుంచి 2023 వరకు ఇక్కడ పాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు రాజకీయ నాయకులు అవతారం ఎత్తిరు తప్ప ఇట్లాంటి ప్రజల అవసరాల కోసం ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సో ఈరోజు దేవరకద్రకు సంబంధించి హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇక్కడ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యవంతంగా ఉండాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కోర్టు లేదన్నా, మేము మా వాళ్ళందరూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా కోర్టు పని మీద ఖచ్చితంగా మహబూబ్నగర్ పోవాల్సిన పరిస్థితి. అక్కడికి పోతే అక్కడ ఉన్న హెవీ పెండెన్సీ వల్ల కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఉదయం పోయి సాయంత్రం వరకు అక్కడనే కావాల్సిన పరిస్థితి. ఒక కేసు కోసం పోతే ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది ఒక క్లయింట్కు. సో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ విషయం పైన కూడా మహబూబ్నగర్ వరకు పోయి అక్కడ పోయి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దేవరకద్ర కోర్టు ఇవన్నీ అడిగిందే తడుగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి మనకు కోర్టు ఇవ్వడం జరిగింది. సో అన్ని అనుమతులు ఈరోజు తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఇక్కడికి సంబంధించిన స్టాఫ్ కానీ, ఇక్కడికి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కానీ అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈరోజు మనం కోర్టును రేపు 2వ తారీఖు ఇక్కడ ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి కౌకుంట్ల, చిన్న చింతకుంట, అదేవిధంగా దేవరకద్ర, అడ్డాకుల, ముసాపేట ఈ మండలాలన్నిటికి సంబంధించి కూడా కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడనే మన దేవరకద్రలోనే నడుస్తాయి. ఇక్కడనే మనకు సంబంధించిన వాళ్ళు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు 2వ తారీఖు నుంచి ఇక్కడికే 2వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు జడ్జి గారు వారి వర్చువల్గా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి గారు మిగతా జడ్జెస్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఆ రోజు రాలేని పరిస్థితుల్లో వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. సో ఆ రోజు 9:30కు 2వ తారీఖు ఉదయం 9:30కు కోర్టును ప్రారంభించబోతా ఉన్నాం. దాని తర్వాత ఆ రోజు నుంచే ఇక్కడ విధులు కూడా అంటే పనులు కూడా కోర్టు ఫంక్షనింగ్ కూడా అదే రోజు నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఇదొక శుభ పరిణామం. నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే లా మినిస్ట్రీ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో మోత్కులగూడెం గ్రామంలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ అవుతున్న సందర్భంగా ములుగురి సదియ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఎస్ టీమ్ కు మోత్కులగూడెం నాయని చెరువు కట్ట క్రీడా మైదానంలో టీషర్ట్లు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ యువకులు ఆటలాడుతూ ఇతర ఆటలపైన కూడా శ్రద్ధ పెట్టి ఆటల్లో ముందుండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపైన శ్రద్ధ పెడుతూ యువత ఆసక్తి పెంపొందేలాగా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంకు దేశానికి క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో మోత్కులగూడానికి సంబంధించి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది.
ఈ టోర్నమెంట్లో వివిధ గ్రామాల నుంచి వెళ్ళి మండలాల నుంచి వెళ్ళి వాళ్ళ జట్లు పాల్గొనే కార్యక్రమం ఉంది. మోతుకులగూడెంకి సంబంధించిన యూత్ యువజనులు ఎంఎస్ అనే టీం ద్వారా ఈరోజు ఇక్కడ నాయని చెరువు కట్టపైన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. వారికి నన్ను సంప్రదించగా టీషర్ట్లు బహుకరం కోసం సంప్రదించగా వారికి ఎంఎస్ టీంకు ఈరోజు క్రికెట్ ఆట వారికి ఎంఎస్ టీము టీషర్టు డొనేషన్ చేయడం జరిగింది. ఈ ఆటలు మానసిక ఉల్లాస కొరకు శరీర కార్యక్రమాలకు కానీ ఇంకా ఏదైనా మానసిక ఉల్లాసం కానీ ఆటలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇంకా క్రికెట్తో పాటు ఇండోర్ గేము ఇంకా వివిధ గేమ్స్ ఆడి కూడా మన భారతదేశానికి మరి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. రాయలసీమ ప్రగతికి దిక్సూచి కడప ఉక్కు పరిశ్రమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మీడియా సమావేశం. మెగాఫోన్ పట్టిన రామ్ ఘనంగా పూజా కార్యక్రమాలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.